हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఈ వీడియోలో తిరుమల తొలి గడపగా ప్రసిద్ధి చెందిన దేవుని గడప ఆలయం గురించి అయితే చెప్పబోతున్నాను। ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి। ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తొలి గడప అని చెప్పేసి ఇక్కడ ఒక సర్కిల్ ఉంది। సో ఇక్కడ నుంచి మనము దేవుని గడపకి అయితే వెళ్ళాలి। ఇక్కడ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఉంటుందన్నమాట। సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వెళ్దాం ఫ్రెండ్స్। సో ఫైనల్లీ మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాము। సో ఇదే దేవుని గడప వెంకటేశ్వర స్వామి ఆలయము। సో లోపలికి వెళ్ళేసి మనము ఈ ఆలయ చరిత్ర గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము। దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కడప జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం। ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తూ ఉంటారు। తిరుమల వెళ్లే భక్తులు మొదటగా దేవుని గడపకు వచ్చి ఇక్కడి స్వామిని దర్శించుకొని అనంతరం తిరుమలకు వెళ్తారు। ఈ ఆనవాయితీ కారణంగానే దేవుని గడపకు తిరుమల తొలి గడపగా పేరు వచ్చింది। అంతేకాకుండా దక్షిణ భారతదేశ యాత్రికులు కాశీ వెళ్ళడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి కూడా ఈ గడపే ప్రధాన మార్గం। అందువల్ల ఈ 3 క్షేత్రాలకు కూడా తొలి గడపగా ఈ దేవుని గడప ప్రసిద్ధి చెందింది। తిరుమల వరాహ క్షేత్రం కాగా దేవుని గడప హనుమ క్షేత్రం। ఇక్కడ స్వామివారి గర్భగుడిలో స్వామివారికి వెనకవైపున ఈ ఆలయ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామివారు మనకు దర్శనమిస్తారు। కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండడం విశేషం। పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు। ఈ ఆలయంలోని వెంకటేశ్వర స్వామి వారిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి। అందువలన ఈ పట్టణానికి కృపాపురం అని పేరు వచ్చింది। ఆ కృపాపురమే కడపగా మారింది అని చెప్తున్నారు। శ్రీకృష్ణ దేవరాయలతో సహా పలువురు విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు దేవుని గడప ఆలయాన్ని సందర్శించి మడి మాన్యాలు, ఆభరణాలు, విలువైన కానుకలు సమర్పించారు। దేవుని గడప ఆలయానికి సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలను ఆలయ ప్రాంగణంలోని శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు। ఉగాది పర్వదినాన ముస్లిం భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది। బీబీ నాంచారమ్మను వారు తమ ఇంటి ఆడబిడ్డగా భావించడం ఆనవాయితీగా వస్తుంది। అందువల్ల ముస్లిం సోదరులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని తొలి పూజలు నిర్వహిస్తారు। ప్రతి ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు। ప్రతి ఏడాది మాఘశుద్ధ పాడ్యమి నుంచి 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి। 7వ రోజు అనగా రథసప్తమి నాడు జరిగే రథోత్సవం, కళ్యాణోత్సవం, గరుడవాహన సేవలలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు। తాళ్లపాక అన్నమాచార్యుల వారు పలుమార్లు దేవుని గడప బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిపైన సంకీర్తనలు కూడా రాశారు। ఈ ఆలయం ప్రస్తుతం టీటీడీ ఆధీనంలో ఉంది। ఆలయ నిర్వహణ అంతా టీటీడీ బోర్డు పరిధిలోనే జరుగుతుంది। ప్రతి సంవత్సరం ఈ గుడిలో అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతాయి। ఇంకా మీరు ఈ ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేన మందిరము, నాగుల విగ్రహాలు, ఆల్వార్ల సన్నిధి, శమీ వృక్షం, నృత్య గణపతి, ఆండాలమ్మ, పద్మావతి అమ్మవారి ఆలయాలనైతే సందర్శించవచ్చు। ఇక్కడి ఆలయానికి ఎదురుగా మనకు స్వామివారి పుష్కరిణి ఉంటుంది। దీనిని వచ్చేసి హనుమత్ పుష్కరిణి అని కూడా పిలుస్తారు। ఈ పుష్కరిణిలో స్వామివారి ఉత్సవాలను చాలా వైభవంగా నిర్వహిస్తారు।
ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి స్వామివారి పుష్కరిణికి సమీపంలో ఉన్న సోమేశ్వర స్వామివారిని కూడా భక్తులు దర్శనం చేసుకుంటారు. మీరు శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంతో పాటు ఇంకా ఇక్కడి స్వామివారి పుష్కరిణికి సమీపంలో ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంను కూడా సందర్శించవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడి ఆలయానికి దగ్గరలో మనకు దేవుని కడప చెరువు అయితే ఉంటుంది. సో ఈ చెరువు వచ్చేసి పూర్వము 11వ శతాబ్దంలో వేలూరు బ్రహ్మారెడ్డి అయితే త్రవ్వించారంట. సో ఈ చెరువుకు ఇంకొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ చెరువు కట్ట తెగిపోకుండా ఉండేందుకు పూర్వము పెద్దక్కమ్మ చిన్నక్కమ్మ అనే అక్క చెల్లెలు అయితే వారి ప్రాణాలను అర్పించి ఈ చెరువును అయితే కాపాడుకున్నారు. సో ఇంత గొప్ప విశిష్టత ఉన్న చెరువు దగ్గర అయితే మనం ఉన్నాము. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కనుక ఈ చెరువుని కొద్ది భాగం అయితే డెవలప్ చేసి ఇక్కడ బోటింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఈవినింగ్ టైమ్స్ మనకు ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బై బై.